ఏపీలో దివ్యాంగుల పెన్షన్ల పరిశీలన వివాదంగా మారింది. తమ పెన్షన్లను తొలగిస్తున్నారని కొంతమంది ఆరోపిస్తుండగా మరో అడుగు ముందుకేసి వైసీపీ విష ప్రచారాన్ని మొదలుపెట్టింది. అయితే 15 నెలల కాలంలో ఒక్క పెన్షన్ కూడా తొలగించలేదని కూటమి ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. ఏపీలో అసలైన దివ్యాంగులందరికీ పెన్షన్లు తీసేస్తున్నారని చేస్తున్న ఫేక్ ప్రచారంపై కూటమి ప్రభుత్వం దృష్టి సారించింది. సీఎం చంద్రబాబు సంబంధిత అధికారులను పిలిపించి పెన్షన్ల ఏరివేత గురించి సమీక్షించారు. అర్హులైన వారెవరికీ పెన్షన్లు తొలగించవద్దని ఆదేశించారు. ఏపీలో ప్రతి నెల వివిధ రకాల పెన్షన్లు మొత్తం 63 లక్షల వరకు పంపిణీ చేస్తున్నారు. సుమారు 3,200 కోట్ల రూపాయల వరకు పెన్షన్ల రూపంలో అందిస్తున్నారు. దివ్యాంగులకు 7,70,000 మందికి పెన్షన్లు అందిస్తున్నారు. వీరిలో వివిధ రకాల కేటగిరీలు ఉన్నాయి. పక్షవాతం వచ్చి వీల్ చైర్లో ఉన్నవారు, ఇతర దీర్ఘకాలిక వ్యాధుల్లో మరో మనిషి సాయం తీసుకోవాల్సిన అవసరం ఉన్న వాళ్లకు గతంలో వైసీపీ ప్రభుత్వ హయాంలో 5,000 రూపాయలు పెన్షన్ కింద జారీ చేసేవారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వీరి పెన్షన్ను 15,000కు పెంచారు. ఈ విధంగా రాష్ట్రంలో 23,000 మంది పెన్షన్ పొందుతున్నారు. అయితే ఈ పెన్షన్ పొందుతున్న వారిలో అనర్హులు ఉన్నారంటూ ఫిర్యాదులు రావడంతో ప్రభుత్వం విచారణ చేయించింది. ఇందులో కేవలం 37% అంటే 7,000 మంది మాత్రమే అర్హులని తేలింది. ఈ కేటగిరీలో అనర్హులుగా ఉన్న వారిలో 9,800 మందికి దివ్యాంగుల కింద గుర్తించి 6,000 రూపాయలు పెన్షన్ ఇవ్వాలని నిర్ణయించారు. ఇదే కేటగిరీలోని మరో 750 మందికి వృద్ధాప్య పెన్షన్లు 4,000 ఇవ్వాలని నిర్ణయించారు. మిగతా వారు అనర్హులంటూ సుమారు 3,000 మందిని తొలగించారు. రెండు కళ్లల్లో ఒక కంటి చూపు కోల్పోతే కేవలం 30% మాత్రమే దివ్యాంగులని కేంద్ర ప్రభుత్వం నిర్దేశించింది. గతంలో కొంతమంది తమకు 40% పైన దివ్యాంగులుగా ఉన్నామని సర్టిఫికెట్లు తెచ్చుకున్నారు. అటువంటి వాటిని ప్రభుత్వం ప్రస్తుతం రద్దు చేసింది. ఇక మతిస్థిమితం లేని, ఎదుగుదల లోపించిన సుమారు 18,000 మంది పిల్లలకు కూడా ఏపీలో పెన్షన్లు ఇస్తున్నారు. అయితే కేంద్ర ప్రభుత్వం నిబంధనల ప్రకారం 18 ఏళ్లు నిండే వరకు దివ్యాంగుల సర్టిఫికెట్లు కాకుండా తాత్కాలిక దివ్యాంగుల సర్టిఫికెట్లు మాత్రమే ఇవ్వాలి. అయితే కొందరు అధికారులు ఈ విషయంలో ఓవర్ యాక్షన్ చేశారు. తాత్కాలిక సర్టిఫికెట్ ఉన్న 18,000 మంది పిల్లలకు పెన్షన్లు తొలగిస్తున్నట్లు నోటీసులు జారీ చేశారు. దీనిపై పిల్లల తల్లిదండ్రులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం చంద్రబాబు వద్ద జరిగిన సమీక్షలో నోటీసులు ఎందుకు జారీ చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. తాత్కాలిక సర్టిఫికెట్లు ఉన్నవారికి కూడా పెన్షన్ ఇవ్వాలని సీఎం ఆదేశించడంతో అధికారులు గతంలో ఇచ్చిన నోటీసులు ఉపసంహరించుకుంటూ శుక్రవారం మళ్లీ నోటీసులు పంపారు. అయితే ఎక్కడా కూడా అర్హులను తొలగించడం లేదని, దివ్యాంగులెవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ హామీ ఇచ్చారు. ప్రతిపక్ష నాయకులు సుమారు 4,50,000 పెన్షన్స్ తొలగించామని ఒక తప్పుడు ప్రచారం చేయడం జరుగుతూ ఉంది. 4 లక్షల పెన్షన్స్, 4,50,000 పెన్షన్స్ తీసిన విషయం వాళ్ళు ఏదైనా ఆధారాలు ఇస్తే బాగుండేది. కనీసం ఏదైనా ఒక పలానా చోటు ఇన్ని పెన్షన్స్ పోయాయా కానీ, పలానా వ్యక్తికి ఈ పెన్షన్ తీసామని కానీ, ఎక్కడైనా ఒక్క వ్యక్తికైనా తీసామనే విషయాన్ని కూడా వాళ్ళు తెలియపరిస్తే బాగుండేది. ప్రభుత్వం వచ్చినటువంటి 15-16 మాసాల నుంచి ఒక్క పెన్షన్ కూడా తొలగించడానికి కూడా ఈ ప్రభుత్వం ప్రయత్నం చేయలేదు. ఈరోజు గవర్నమెంట్ ఈజ్ వెరీ క్లియర్. ఎవరైనా నిజంగా అర్హత ఉన్న వారైతే రీఅసెస్మెంట్ చేస్తున్నాము. మేము పబ్లిక్ గ్రీవెన్సెస్ తీసుకుంటున్నాము. ఆ గ్రీవెన్స్ కూడా వెరిఫై చేసుకుంటున్నాము. ఆ గ్రీవెన్స్ వల్ల కూడా ఎక్కడైనా ఎవరికైనా ఇబ్బంది అయినా కూడా వెంటనే క్లియర్ చేస్తున్నాము. అర్హులైన దివ్యాంగులెవరి పెన్షన్లను తొలగించటం లేదని, ఆ విధంగా వైసీపీ చేస్తున్న విష ప్రచారాన్ని ఎవరూ నమ్మవద్దని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ సూచించారు. గత 15 నెలల్లో ఒక్క పెన్షన్ కూడా తొలగించలేదని, వృద్ధాప్యంలో ఉన్న భర్త చనిపోతే భార్యకు కూడా పెన్షన్ ఇస్తున్నామని తెలిపారు. ఏపీ వ్యాప్తంగా దివ్యాంగుల కోటాలో పెన్షన్ పొందుతున్న అనర్హుల వివరాలను కూడా త్వరలోనే ప్రకటిస్తామని చెప్పారు. ఎవరైనా అభ్యంతరాలు ఉంటే తిరిగి దరఖాస్తు చేసుకోవచ్చని కూడా మంత్రి కొండపల్లి శ్రీనివాస్ సూచించారు. 9 నెలల నుంచి ప్రతి ఇంటికి వెళ్లి పరిశీలన చేస్తున్నామని, దివ్యాంగుల్లో 80,000 మందికి నోటీసులు ఇచ్చామని, వారు తగిన సర్టిఫికేట్ చూపిస్తే తిరిగి పెన్షన్ వస్తుందని క్లారిటీ ఇచ్చారు. అయితే అనర్హులకు మాత్రం పెన్షన్ ఇచ్చే ప్రసక్తి లేదని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ స్పష్టం చేశారు.